హాయ్ అండి, వెల్కమ్ టు జుహిత యామ్ని వరల్డ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను. అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రావణ మాస శుక్రవార లక్ష్మీదేవి పూజ ఎలా చేస్తుందో చూద్దామండి. అమ్మ వాళ్ళకైతే కలశం పెట్టడము, అమ్మవారి విగ్రహం పెట్టి చేయడం అనే ఆనవాయితీ అయితే అమ్మ వాళ్ళకి లేదు. ఫస్ట్ నుంచి అమ్మ ఇలా దేవుడి పటాల దగ్గర ఆ లక్ష్మీదేవి పటం కూడా పెట్టుకొని తనకు తోచినంతలో పూజ చేసుకుంటుంది. నాకు ఆ విషయమే చెప్తుంది, బిడ్డ నువ్వు చేసినట్టు నేను అట్లా పెట్టము, కలశం పెట్టము, మీకుంది మాకు లేదు, నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తున్నా, ఇలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నా అని చెప్పుకుంటూ అమ్మవారికి తోరణము, లక్ష్మీ గణపతిని పసుపుతో తయారు చేసుకుందండి. తర్వాత అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలని ప్రిపేర్ చేసుకున్నాక అమ్మవారికి దీపాలు వెలిగించేసి దీపారాధన కూడా స్టార్ట్ చేసేసిందండి. తను చేసుకున్న ప్రసాదాలన్నీ ఒక ట్రేలో అక్కడ పెట్టుకుంది. అమ్మ అయితే పులిహోర చేసిందండి, దద్దోజనము, పూర్ణాలు, వడలు, వడపప్పు, ఖర్జూరం, 3 రకాల పండ్లు పెట్టేసి అమ్మవారికి దీపారాధన చేస్తుంది. అదే చెప్తుంది, దీపారాధన చేసుకుంటూ తనకు తోచినంతలో తను సింపుల్గా పూజ చేసుకుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు? అమ్మ వాళ్ళలాగా ఇలా డైరెక్ట్గా పటాలకి చేసుకుంటారా, లేకపోతే ఇంతకుముందు నేను చేసుకున్నట్టు కలశం ఇవన్నీ పెట్టి చేస్తారా కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే అమ్మవారికి వాయినం కూడా ఇచ్చిందండి. చీర, గాజులు, అరటి పండ్లు, తమలపాకులు అవన్నీ పెట్టి తాంబూలంతో అమ్మవారికి వాయినం ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసేసి అమ్మవారికి తీర్థప్రసాదాలు కూడా సమర్పించుకుందండి. తర్వాత అమ్మవారికి మంగళ హారతి కూడా ఇస్తుందండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకుంటుంది. ఈ అమ్మ ఒక్కతే చేసుకోవాలి కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుంటుంది, తనకు తోచినంతలో తను ఎప్పుడు చేసే పద్ధతిలో. ఈలోపు మా పాప కూడా మా అమ్మని ఒక పక్కన సతాయిస్తుంది, అవి కావాలి ఇవి కావాలి అంటూ. అమ్మాయి అలా తొందరగా దీపారాధన కంప్లీట్ చేసేసుకొని అమ్మవారికి హారతి కూడా ఇచ్చేశారు. ఒకదాని తర్వాత ఒకటి తను తోచినంతలో చేసేసుకుంటున్నారు. మీరు కూడా హారతి తీసుకోండి. మా అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అక్కడ హారతి అమ్మవారికి ఇచ్చేసి అమ్మ కూడా హారతి తీసుకొని మా పాపకు కూడా హారతి పట్టిస్తుందండి. మా పాప చూడండి, అక్కడ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే సందడి ఉంటుంది. ఇలాంటి పూజలప్పుడు వాళ్ళు చేసే అల్లరి కూడా మామూలుగా అయితే ఉండదండి. తర్వాత అమ్మ మనస్ఫూర్తిగా తన మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకుంటూ తన పూజ ముగించుకుందండి. తర్వాత అమ్మవారికి కంకణం సమర్పించేసి తను కూడా కంకణం కట్టుకొని మా పాప కూడా కంకణం కట్టేసిందండి. ఈ విధంగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. మీరు మీ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ప్రసాదాలు కూడా ఇంకేమేమి చేస్తారో కూడా చెప్పండి. మాకు తెలిసినవి అయితే ఇవి. ఇంకేమేమి అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలు ఉన్నాయో మీరు చెప్తే నెక్స్ట్ టైం మేము ట్రై చేస్తామండి. ఓవరాల్గా ఒక్కసారి అమ్మవారిని చూద్దాము, అమ్మ ఎలా అరేంజ్ చేసుకున్నదంతా ఓవరాల్గా చూద్దాం. ఒక్కసారి అంతా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినైతే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. నా వీడియోస్ అప్లోడ్ చేసినా అవన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.